నమస్కారం వెల్కమ్ టు ruchilu.com. సో ఆలు ఓట్స్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు ఓట్స్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు ఓట్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఆలు ఓట్స్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదండి. ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఎలా బిగిన్ చేస్తాము? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఆలు తీసుకుందాం. ఓకే, ఇది బాయిల్ చేసిన ఆలు. ఒక 2 పొటాటోస్ తీసుకుంటున్నా. ఓకే, దీన్ని స్మాష్ చేయాలి మెత్తగా. నెక్స్ట్ ఓట్స్ ఆలు టిక్కీ అన్నాను కదా, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఓట్స్. అదే 2 కీ ఇంగ్రీడియంట్స్ ఆలు అండ్ ఓట్స్. సో 1 కప్ ఓట్స్ 2 బాయిల్డ్ ఆలూస్ కి ఆర్ ఎంత వేస్తారు? లేదు, 1/2 కప్ వేస్తున్నాను. 1/2 కప్ సరిపోతుంది. టిక్కీ చేసుకోవాలంటే బైండింగ్ కావాలి, సాఫ్ట్నెస్ కావాలి. సో 1 స్పూన్ మైదా, కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఓకే, జస్ట్ 1 స్పూన్ మైదా. ఓకే, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఓకే, సరిపోతుంది. సాల్ట్ టేస్ట్కి సరిపడా. నేను లాస్ట్ వేస్తాను. కరెక్ట్గా లేదు, సరిపోతా? సరిపోతుంది. ఇంకొంచెం కొంచెం సరిపోతుంది. ఓకే, మిర్చి పౌడర్. ఇది మనం 1 స్పూనా? ఓకే, ధనియాల పౌడర్ కూడా. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వేస్తున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ నా అందాజుతో వేస్తున్నాను. సో ఇది నా ఆలు టిక్కీ వేస్తాను. నేను చేసే స్టైల్ ఓట్స్ ఆలు టిక్కీ విత్ క్వాంటిటీస్ ఎంత పడాలో నేను వేస్తాను కాబట్టి. నెక్స్ట్ ఇది మీరు కరెక్ట్గానే వేస్తున్నారు. చూద్దాం టేస్ట్. నెక్స్ట్ ఇంకా ఏమంటారు? వేయండి. ఓకే, సరిపోతుంది. అన్నీ వేసేసుకున్నాం కదా. కొంచెం కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేద్దాం. ఓకే, టిక్కీస్ చేసుకోవడానికి ఎలా సరిపోతుందో అలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చేసుకోవాలి. టిక్కీ కావాల్సిన అయిపోయింది. బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం. ఓకే, కొత్తిమీర మొత్తం వేసేసేయండి. చాలా బాగుంటుంది కదా టేస్ట్, ఫ్లేవర్. అదైతే ఉందనుకోండి. అండ్ చూడడానికి కూడా లుక్ కూడా బాగుంటుంది. కొత్తిమీర అక్కడక్కడ గ్రీన్ టింట్ వచ్చేటప్పటికి. అయిపోయింది. ఇప్పుడు వీటిని టిక్కీ లాగా చేసుకుని షాలో ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్ గా ఉంది. ఓట్స్ తో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ ఈజీగా క్విక్ గా కూడా ఉంది. ఓకే, సో పాన్ పెట్టేసుకుందామా? పాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో మనం యాక్చువల్గా టిక్కీస్ కి ఆర్ షాలో ఫ్రైస్ కి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. సో మళ్ళీ ఓట్స్ లో అటు ఇటు డిప్ చేస్తారా? క్రిస్పీనెస్. ఓకే, ఓట్స్ ఇందులో కూడా వేస్తున్నాం స్టఫ్లో. పైన కూడా వేస్తే బాగుంటుంది క్రిస్పీగా. యూజువల్ గా మనం బ్రెడ్ క్రమ్స్ తో కానివ్వండి ఆర్ ఎగ్ లో డిప్ చేస్తాము. ఎలా రోల్ చేస్తామో వాటిలో ఇందులో బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేస్తాము, ఆర్ రవ్వలో లైక్ అలా రోల్ చేస్తాము, ఆర్ ఎగ్ లో డిప్ చేస్తాము. అలానే క్రిస్పీనెస్ కోసం కార్న్ ఫ్లోర్ లో కూడా డిప్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ఓట్స్ టిక్కీ కాబట్టి ఓట్స్ లో డిప్ చేస్తున్నాం. అంటే జస్ట్ ఓట్స్ ని అటు ఇటు వేస్తాం టిక్కీ. ఓకే, టిక్కీలు చేసుకోవాలి ఇలాగా. ఓట్స్లో ఇలాగా జస్ట్ డిప్ చేసి ప్యాన్ మీద 2 సైడ్స్ కాల్చుకోవడమే. లైట్గా ఆయిల్ వేద్దాము. ఓకే, లైట్. అలాగే అన్ని టిక్కీలు చేసేసుకుందాం. యూజువల్గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైక్ ఒక లెవెల్ ఉంటుందండి కొలెస్ట్రాల్ది, లైక్ ఇంత లోపల ఉండాలి దీనికి ఎక్సీడ్ అవ్వద్దు అని. అది కనుక ఎక్సీడ్ అయిన వాళ్ళు కంటిన్యూస్గా 1 మంత్ వాళ్ళ డైట్లో ఓట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ ఓట్స్తో ఓట్స్ టిక్కీ, ఓట్స్ దోశ, ఓట్స్ ఇడ్లీ, ఓట్స్ ఉప్మా, పొంగల్,
అలా డిఫరెంట్గా చేసుకొని తినండి. ఓట్స్ కిందకి మీరు 1 month తింటే మీ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా అంతే ఈజీగా తగ్గుతుంది. బికాస్ రైస్, చపాతీ ఇవి అవాయిడ్ చేసుకోవాలి. సో ఇంకా ఓట్స్తో ఎలాంటి వెరైటీస్ చేస్తారు? ఓట్స్ దోశ ఇంట్లోనే ఇన్స్టెంట్గా అనమాట. లేకపోతే నార్మల్ దోశ మనం పిండితో చేసుకుంటాం కదా, దాని మీద ఓట్స్ స్ప్రింకిల్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఎలా ఒకలాగా మన డైలీ తీసుకునే ఫుడ్లోనే ఓట్స్ యాడ్ చేసుకుని డిఫరెంట్గా చేసుకోవచ్చు. లైక్ ఇడ్లీ, దోశ, వడ అలా మనం ఆల్మోస్ట్ మన బ్రేక్ఫాస్ట్ స్టాండర్డ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాయో అలానే 1 day ఓట్స్ కూడా కేటాయించవచ్చు. లైట్గా ఆయిల్ వేసుకుందాము. ఓకే, చూడండి సంజన, ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ ఇలా తిప్పుకోవాలి. చాలా ఈజీగా, చాలా ఈజీ. బాయిల్డ్ ఆలు ఉంది కాబట్టి అవసరం పడదు. ఓట్స్ అలా ఒక బ్లాండ్ ఫ్లేవర్ ఈ ఆలులో మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయిపోద్ది కాబట్టి ఎక్కువ కుక్ అవసరం ఉండదు అనమాట. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓట్స్ ఇష్టపడిన వాళ్ళు ఇలా తింటే బెటర్. అండ్ డీప్ ఫ్రై కూడా ఉండదు, తక్కువ ఆయిల్ ఉంటుంది. చాలా తక్కువ ఆయిల్. ఇఫ్ యూ వాంట్ టు బి మోర్ హెల్దీ, గో ఫర్ ఆలివ్ ఆయిల్ అనమాట. ఆలివ్ ఆయిల్తో మీరు షాలో ఫ్రై చేసుకుంటే ఈజీ అయిపోద్ది. యాక్చువల్లీ ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓట్స్ ఉన్నాయి అంటే ఆలు ఉంది అండ్ ఆలివ్ ఆయిల్తో కూడా షాలో ఫ్రై చేస్తారు కాబట్టి. ఓట్స్ ఆలు టిక్కి షాలో ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే, సో సింపుల్, క్విక్ అండ్ ఈజీ. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. కొత్తిమీర వేశారు కదా, అక్కడక్కడ చక్కగా గ్రీన్గా కనిపిస్తుంది. యా, ఓట్స్ ఆలు టిక్కీ తయారైపోయింది. సంజన, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. డెఫినెట్గా ఓట్స్ ఆలు టిక్కీ రెడీ అయిపోయిందండి. క్విక్గా ఉంది, సింపుల్గా ఉంది. ఓట్స్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి ఇది మనం బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. బికాస్ ఇట్స్ టిక్కీ అండ్ షాలో ఫ్రై చేశారు కాబట్టి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. షాలో ఫ్రై చక్కగా అటు ఇటు లిటిల్ క్రిస్పీనెస్. ఓట్స్ కాబట్టి లిటిల్ బ్లాంట్గా ఉన్నాయి ఫ్లేవర్స్, కానీ అందులో ఆలు అండ్ మన ఇండియన్ ఫ్లేవర్స్ లైక్ మిర్చి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేశారు. ఆ ఫ్లేవర్ అనేది ఆ టేస్ట్లో ఈజీగా తెలుస్తుంది. బాగుంది. అండ్ కెచప్తో తినండి, యూ విల్ ఎంజాయ్ ఇట్.